చేస్తున్నా. అందరికీ నమస్కారం. ఇట్స్ very nice to be here this morning. There's a lot of dedication in Vijay Anthony garu. Chala detailed ga he gets things done. I'm really happy the way he's going about doing this. All the best, sir, for whatever has been happening. Ram garu ninne kalsi inta mundu ma father toti kuda పరిచయం ఉండేది. He's a producer also. Now or earlier producers తెలుసుంటే చాలా మందికి. I wish you all the best, sir. Director, I've heard a lot of it. Wish you all the best, Arun. Thank you. Thank you. Best wishes for you. Thank you. Dhananjay garu. What's your part in this film? I'm promoting the film. Oh, fantastic. It's ante oka film ni early gane telling people when it is coming, making it aware that ee cinema raabothundi anedi is very important in a crowded space. Bringing the awareness of the film is very important, and I'm very happy that they're doing it at such an early time. All the best, sir. After that, the audience will decide whether they are interested and how they will take an action, but it's very, very good that you're doing it, sir. All the best, sir. All the best. Thank you so much, sir. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ధనంజయన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం. అండ్ ఇట్స్ అ వెరీ హ్యాపీ మూమెంట్. ఎందుకంటే సెంటర్గా అందరికీ నమస్కారం. ఒక మంచి సంతోషమైన ఒక మూమెంట్. ఎందుకంటే విజయాంటిని గారికి ఒక బిజ్జగాడు ఆల్మోస్ట్ ఎప్పుడైనా బిజ్జగాడు 1-2 అంత హిట్ అయిన తర్వాత ఇప్పుడు మార్గన్ ఇంత పెద్ద హిట్గా ఆయనకి వచ్చింది. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. ఆయన టీంలో ఉన్న ప్రతి మెంబర్కి చాలా సంతోషం. ఏమిటంటే ఆయన అంత ప్రయత్నం చేస్తారు, ఒక్కొక్క ఫిలిం కోసం అంత ప్రయత్నం చేస్తారు. అండ్ ఈజ్ అ వెరీ డెడికేటెడ్ ఆర్టిస్ట్, వెరీ ప్యాషనేట్. మీరు చూసారు కదా, ఇంత ఫ్రెండ్లీగా, ఇంత ఎమోషనల్గా అటాచ్మెంట్ కూడా ఒక ఫిలింతో పాటు ఇంత ట్రావెల్ చేయడం అంటే చాలా కష్టం. ఒక హీరో తీసుకుని రావడమే ప్రమోషన్కి చాలా కష్టం. నేను చాలా ఫిల్మ్లను చూశాను. వాళ్ళు వచ్చినారంటే ఒక ఫార్మల్గా ప్రమోషన్ చేస్తారు. ఆయన చూసారంటే టోటలీ డెడికేటెడ్. ఒక ప్రమోషన్ అంటే ఇది నా ఫిలిం అండ్ మంచిగా చేయాలా, అండ్ ఆడియన్స్ మధ్యలో ఈ ఫిలిం మంచి రీచ్ రావాలని ఆయన ప్రయత్నం చేస్తారు. అలాగే ఇప్పుడు భద్రకాళి నెక్స్ట్ ఫిలిం, ఇప్పుడు మార్గన్ యాక్చువల్లీ ఇది ఒక సెలబ్రేషన్ అనమాట. అండ్ సెలబ్రేషన్తో పాటు అండ్ అనౌన్సింగ్ ద ఫిలిం భద్రకాళి విచ్ ఇస్ కమింగ్ ఆన్ September 5. అండ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అరుణ్ ప్రభు, వన్ ఆఫ్ ద వెరీ పాపులర్ డైరెక్టర్స్. తమిళ చూసారంటే ఆయన అరవిన్ ఒక ఫిలిం వచ్చింది. ఆ ఫిలిం ఒక ట్రెండ్ సెటర్ అనమాట. ఆ ఫిలిం మీరు ఇప్పుడు కూడా అమెజాన్ ప్రైమ్లో ఉంది. మీరు చూసారంటే అంత ఒక పెద్ద ట్రెండ్ సెటర్గా మారిన ఒక ఫిలిం అది. ఆ తర్వాత సోనీ లివ్లో ఒక ఫిలిం లైవ్ స్ట్రీమింగ్, అதாவது డైరెక్ట్ స్ట్రీమింగ్ చేసాము, ఫిల్మ్ కాల్డ్ వాల్. ఆ ఫిలిం కూడా చాలా మంచి పేరు వచ్చింది ఆయనకి. ఇప్పుడు ఆయన థర్డ్ ఫిలిం ఒక మాస్ ఫిలింలో ఆయన వస్తున్నారు. ఆయన ఒక మంచి మాస్ ఫిలిం. ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అరుణ్ ప్రభు గారు ఇలా ఒక మాస్ ఫిలిం తీసుకురావడం నాకే సర్ప్రైజ్గా వచ్చింది. అండ్ చూసిన తర్వాత ఆ ఫిలిం నేను చూసిన తర్వాత ఐ వాస్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ దిస్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు వర్క్ వెరీ వెల్. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫిలింకి చూసారంటే ప్రతి బిజినెస్, శాటిలైట్, డిజిటల్ అండ్ హిందీ డబ్బింగ్ అని ప్రతి బిజినెస్ ఆల్రెడీ ఎవరు చూసినా వెంటనే ఈ ఫిలిం మాకు కావాలని తీసుకున్నారు. అందుకే రామ్ గారు కూడా ఇప్పుడు ఫిల్మ్ చూసిన వెంటనే నాకు ఫిల్మ్ కావాలని తీసుకున్నారు ఆయన ఆంధ్ర తెలంగాణ రైట్స్కి. అండ్ వీ విష్ రామ్ గారు పెద్ద సక్సెస్, ఈ ఫిల్మ్లో బాక్స్ ఆఫీస్ పెద్ద సక్సెస్ రావాలా. అండ్ ఎస్పెషలీ వీ వాంట్ టు థ్యాంక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ విజయాంటిని గారు, ఐ వాంట్ టు థ్యాంక్ సురేష్ గారు. ఆయన మ్యాజిక్ టచ్ అనమాట. లాస్ట్లో ఒక 2-3 ఫిల్మ్స్ చాలా స్ట్రగుల్ అయింది, బట్ మీ డిస్ట్రిబ్యూషన్ వల్ల, మీ మ్యాజిక్ టచ్ వల్ల సార్ డెఫినెట్గా ఐ వాంట్ టు థ్యాంక్ యూ. సమ్ మ్యాజిక్ హెస్ హ్యాపెన్. సినిమా ఎప్పుడైనా మ్యాజికే కదా సార్. సినిమా ఓన్లీ లాజిక్ కాదు, ఒక మ్యాజిక్ ఉంటుంది. ఆ మ్యాజిక్ టచ్ వచ్చిందంటే ఆ ఫిలిం సక్సెస్ అయిపోతుంది. ఈ ఫిలిం మార్గన్ ఇంత సక్సెస్ వచ్చిందంటే ఐ విల్ పుట్ ఇట్ వెరీ క్లియర్లీ ద మ్యాజికల్ టచ్ ఆఫ్ సురేష్ గారు. ఆయన కమిట్మెంట్, ఆయన ప్రెజెంటేషన్ వల్ల ఆ ఫిలిం పెద్ద హిట్ అయింది. And I want to thank on behalf of Vijay Antony Garu for giving the support to Morgan. And similarly for this film, we are sure he is going to give the support. He started Bhadragali introduction ki ayana vachesi ayana support istunnaru, ayana blessing istunnaru. Alage ee film peddaga hit avutundini ani andariki confidence undi. And you are going to love the film. It's a very mass entertainer.
ఆయన కెరియర్లో 25th ఫిలిం, విజయ్ ఆంటనీ గారికి 25th ఫిలిం. చాలా హిట్ ఇచ్చారు ఆయన. ఒకటి మాత్రం, విజయ్ ఆంటనీ ఫిల్మ్ కార్పొరేషన్ ఒక ప్రొడక్షన్ చేసిందంటే అది ఎప్పుడు దాకా ఒక్క ఫిల్మ్ కూడా ఆయనకి ఫ్లాప్ లేదు. మిగతా ప్రొడ్యూసర్ వచ్చినప్పుడే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఒక యాక్టర్గా ఉన్నప్పుడు మాత్రమే తగ్గి వస్తుంది ఫిలిము. ఆయన యాక్చువల్గా ప్రొడక్షన్ చేసినప్పుడు అంతే ఇన్వాల్వ్మెంట్తో పాటు ఈ ఫ్లైట్లో వచ్చినప్పుడు నేను చూశాను, ఆయన ఎడిటింగ్లో ఉన్నాడు, ఆయన మ్యూజిక్ కంపోజిషన్లో ఉన్నాడు, ఆయన మ్యూజిక్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో చేస్తూనే ఉన్నారు. ఆయన ఇలా చేసుకుంటాము. ఇప్పుడు చూసిన మ్యూజిక్ చూసారంటే లాస్ట్ మినిట్ దాకా ఆయన ఏమి మనం కొత్తగా యాడ్ చేయాలా, ఇది పెద్దగా చేయాలా మనం అలా అని అంత ఎఫర్ట్ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు డిజైన్ వచ్చినప్పుడు కార్లో డిజైన్ లైవ్లో చేస్తున్నారు ఆయన. ఇంత కమిట్మెంట్, ఆయన ఒక ఫిలిం ప్రొడక్షన్ చేశారంటే అంత కమిట్మెంట్, అంత ఇన్వాల్వ్మెంట్తో పాటు చేసి, నాట్ జస్ట్ అన్ యాక్టర్ బట్ యాజ్ కంప్లీట్ మ్యాన్, రైట్ ఫ్రమ్ డిజైనింగ్, మ్యూజిక్, ఎడిటింగ్ అన్నిటిలో ఇన్వాల్వ్మెంట్ చేసి ఒక డైరెక్టర్కి పెద్ద తోడుగా ఉండి ఒక పెద్ద హిట్ ఇస్తారు. అలాగే ఈ భద్రకాళి ఫిలిం కూడా పెద్ద హిట్గా వస్తుందని నాకు చాలా నమ్మకం ఉంది. అండ్ యూ గోట్ వాచ్ ద ఫిలిం. అండ్ థ్యాంక్ యూ మీడియా ఫర్ కమింగ్. ఇంత పెద్ద అందరూ వచ్చేసి ఈ ఫిలింకి మీరు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా హీరోయిన్ తృప్తి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వెల్కమ్ టు టాలీవుడ్. యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ ఐజ్. Thank you so much. I'm a little nervous because this is the first press meet I'm ever addressing. And I'm really thankful to Arun sir and Vijay sir for giving me this opportunity. I'm really honored to be a part of this project. I have seen how much efforts Arun sir and the entire team, Vijay sir, has put into this project. And I'm really excited, looking forward for you all to watch this movie in theaters on 5th of September. From my experience as a first Tamil film, I never felt like I'm working in a completely different culture or a completely different state, far away from my own state. Everybody made sure that I'm comfortable on set, I'm doing okay. So thanks to the entire team, Arun sir and Vijay sir. Yeah. Thank you. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం రామాంజనేయులు జవ్వాజీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, స్టేజ్ మీద ఉన్న సురేష్ గారికి, మా హీరో గారికి, డైరెక్టర్ గారికి, మా ఫ్రెండ్ ధనంజయ్ గారికి, హీరోయిన్ గారికి, అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మూవీ వినోదంతో పాటు ఒక మంచి ఎలిమెంట్ ఉన్న మూవీ. సామాజికంగా ప్రాధాన్యం ఉన్న ఎలిమెంట్స్ని తీసుకొని ప్రేక్షకుడు ఆలోచించే విధంగా కొన్ని ఎలిమెంట్స్ని దీంట్లో ఈ కథలో ఇమిడించడం జరిగింది. ఈ మూవీ డెఫినెట్గా మంచి యాక్షన్ థ్రిల్లర్ మూవీ, మంచి ఎమోషన్ ఉన్న మూవీ. ఈ మూవీలో విజయ్ ఆంటనీ గారు చాలా చక్కగా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇప్పటివరకు హీరో గారిని భిక్షగాడు విజయ్ ఆంటనీ అంటారు. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత భిక్షగాడు, భద్రకాళి హీరో విజయ్ ఆంటనీ అంటారు తప్పనిసరిగా. అంత హై పిచ్లో మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వితిన్ 10 to 15 minutesలో ఆడియన్ ఆ మూవీలో ఇన్వాల్వ్ అవటం జరుగుతుంది. అక్కడ నుంచి హై పిచ్లోనే మూవీ అప్ టు ఎండ్ వరకు ఉంటుంది. చాలా చక్కగా నేరేషన్ చేశారు డైరెక్టర్ అరుణ్ గారు. ఈ మూవీని మంచి విజన్, థింకింగ్, నేరేషన్ చాలా చక్కగా చేశాడు. అలాగే మ్యూజిక్, మా హీరో గారు ఈ మ్యూజిక్ ఇవ్వటం చాలా, ఆల్రెడీ ఒక 2 సాంగ్స్ చూశాను, చాలా చక్కగా చాలా ఎమోషనల్గా మ్యూజిక్ ఇచ్చారు. అలాగే హీరోయిన్ తృప్తి చాలా బాగా మూవీలో యాక్ట్ చేసింది, మంచి తృప్తిగా. అలాగే ధనంజయ్ గారు చాలా పెద్ద పెద్ద బ్యానర్లకి ఆయన సీఈఓగా పనిచేసి ఆయన చాలా తమిళ సినిమాలను ప్రొడ్యూస్ చేసి అక్కడ చాలా సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు ధనంజయ్ గారు. అలాగే ఈ మూవీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మా టీం అంతా ఏషియన్ సురేష్ ప్రొడక్షన్స్ ఇంతకుముందు మార్గన్ తోటి మా 3 బ్యానర్లలో ఈ మూవీని రిలీజ్ చేయటం చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో ఈ టీంని ఒక లక్కీ టీమ్గా నేను భావిస్తున్నాను. అలాగే ఈ మూవీ కూడా మా 3 బ్యానర్లో రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. సురేష్ గారు ఇలాగే ఫ్యూచర్లో కంటిన్యూ చేయాలని ఆశిస్తున్నాను సార్, తప్పనిసరిగా.
అలాగే మన స్పిరిట్ మీడియా కానీ రానా గారు బ్యాక్ ఎండ్లో ఎంతో హీరో దగ్గుపాటి రానా గారు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ టీం నుంచి. వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ హెడ్ ప్రవీణ్ కానీ ఎవ్రీ సెకండ్ ఫాలో చేస్తా మాకు బ్యాక్ ఎండ్లో చాలా సపోర్ట్ చేస్తున్నారు. చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీడియా ముందు. అలాగే పిఆర్ఓ వంశీశేఖర్, అలాగే ఫంక్షన్ మన యువి వెంకట్ గారికి అండ్ టీం మొత్తానికి ఇక్కడ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సినిమాని వరల్డ్ వైడ్ ఆల్ లాంగ్వేజెస్లో సెప్టెంబర్ 5th రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. సో అందరూ సపోర్ట్ చేయాల్సిందిగా మీడియా మిత్రుల్ని, యూట్యూబర్స్ని, ఆల్ డిజిటల్ ఎంటైర్ టీమ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై తెలుగు సినిమా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు ఆ డైరెక్టర్ అరుణ్ ప్రభు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Hello, hello everyone. I hope you like the teaser. And when my first debut film Arvi got released, first appreciations came from Telugu industry. On the first day of the release itself, Rana sir, Vijay Deverakonda sir, Trivikram sir appreciated my work. And this is going to be, Bhatrakali is going to be the first proper Telugu release for me. This is a political entertainer. This will be very relatable and relevant to all class people. And thank you, sir. Thank you. Ram sir, thank you, sir. Suresh sir, thank you, sir. Dhananjayan sir, thank you, sir. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అవర్ ఫేవరెట్ విజయ్ యాంటోనీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ రిగార్డింగ్ you made my previous movie Margan a hit movie. Without your cooperation, without your publicity, without your writing, that is not at all possible. Thank you so much, Suresh Garu, once again, sir. Thank you so much, sir. And I'm very lucky to act in this movie. I'm a very huge fan of Arun Prabhu's direction. He has done a movie called Aruvi. I saw it before 4 years now, Arun. Before 4-5 years, I saw the movie. And if I rate my favorite movies of Tamil cinema, I will definitely rate Aruvi in second or third or first. I am keeping your movie in the first 3 my favorite movies of Tamil cinema, Arun. You are such a talented director, and you will reach more and more heights. After this movie, definitely all the Telugu audiences, this movie is going to get dubbed in Hindi also. After this, entire Indian cinema is going to watch you. You will definitely reach more heights. And he is a very talented actor, producer-friendly actor. Generally, when a director comes to direct a movie, they will not be bothered about a budget and everything. But in this case, Sir Suresh Gar, sir, he was very particular about knowing what my expenses are every day. I told him, see, Arun, why are you worried about that? It's okay, you just focus on what you're doing. But he was very much particular about how much I'm spending, whether everything is in control or things like that. And he made sure he completed the entire movie with the budget which he had promised me before starting the movie. He's very much caring about how much producer is spending in each and every department. And he personally sits and negotiates with some important payment departments. And he's a very wonderful. He's basically actor. As actor, he had acted in more serials in Tamil cinema industry. And very, very wonderful writer. He's got wonderful knowledge about politics and all the other happenings in the industry. So I'm really blessed to act in his direction. And as a 25th movie, this is a gift for me. And once again, thank you so much, Prabhu. Thank you so much. And thank you, Ram sir, to associate with me. Ram sir is the one who released my first movie, Nakli, in this Telugu industry. Since then, he is associated with me. Very, very nice gentleman, and he's very supportive of me. And he's the one who bought the movie. Initially, he funded the movie, and finally, after seeing the movie, he bought the movie. He is the one who is releasing in Andhra and Telangana. And even he associated with me in his previous movie, Margan, also is funded by Ram sir only. Thank you so much, sir. And I hope our relationship will definitely continue for a very long time. And Dhananjayan sir,
my backbone, my strength in Tamil industry. Whatever advice, he was heading Mosaber, he was heading Sarigama, he headed UTV also. Such an intelligent producer. He has got wonderful knowledge about what's happening in which language and everything. And whatever doubts he's being a producer, I am currently producing 6 to 7 movies. Being a producer, I will be having more issues and legal things. For everything, I'll be contacting Dhananjay sir only. And whenever I call him, he'll be definitely, he will take it serious and he will sort out the issues for me. Thank you so much, sir. Thank you so much. And my heroine, Tripti, and very, very nice actress. If you watch the movie trailer once again, you will understand how subtle her performances are. And definitely you have got a very great future in this industry, Tripti. All the best. And once again, Suresh Garu, sir, thank you so much, sir. Without you, I will definitely be not confident like this. So your previous movie release shows how dedicated. And see, as a distributor, he didn't just like the release the movie. He was sitting in my design part also. People from your office used to tell me that sir is particular about keeping this font. Sir wants this subtitle, and he was taking so much care about the design which I am releasing in Telugu industry. So thank you so much, sir. Thank you so much for everything. And Jason, Praveen, without you, definitely I will not have this much strength in this industry. Thank you so much for supporting me unconditionally. And PRO Vamshi Shekhar Garu and my PRO Satish Garu, thank you so much for everything. And your anchor, your name please? Sharvanti. Thank you so much for everything. And see, since I wanted to give a big bang before starting this release date announcement, I am a very normal producer with a limited budget. I don't know how to promote it. So that's why I shoot you. Do you want me to shoot you again? Do you want me to? Yeah, 1 second. Give me. Thank you so much. बेटा इस साल का जो प्रॉफिट